దైవ శాంతి అందరిపై కూడా కురియుగాక. మనము మీతో 2 నిమిషాల కార్యక్రమంలో ఉన్నాము. ఖురాన్ యొక్క ప్రవచనాన్ని ప్రతిరోజు కూడా వింటూ ఉన్నాము. ఈ రోజున 64వ అధ్యాయంలో 4వ వాక్యాన్ని తెలుసుకుందాం. అద్భుతమైనటువంటి వాక్యాన్ని ఇక్కడ దైవం తెలియజేస్తున్నాడు. ఏం చెప్తున్నాడు అంటే, ఖలక సమావాతి వల్ అర్జ్ బిల్ హక్ వ సవ్వరకుం ఫ అహసను సువరకుం వ ఇలైహిల్ మసీర్. అంటే భూమిని ఆకాశాలను ఆయన ఎవరు సృష్టి ప్రభు సత్యం ఆధారంగా సృష్టించాడు. అయితే అంతేకాకుండా మీకు ఒక అందమైన ఒక రూపాన్ని కల్పించాడు, దాన్ని చాలా అందంగా చేశాడు. చివరకు మీరు ఆయన వైపునకే మరలిపోవలసి ఉన్నది. వ ఇలైహిల్ మసీర్. ఇది దీని యొక్క అర్థం. మహాశిలారా, ఇక్కడ చెప్పినటువంటి విషయం ఏమిటంటే, భూమి ఆకాశాలను ఆయన ఒక సత్యం ఆధారంగా సృష్టించాడు. చిన్నపిల్లలు ఏదో ఊసిపోక ఆడుకుంటారు చూసారా, తర్వాత అంతా చల్లా చదురు చేసి వెళ్ళిపోతారు. అలాగ దైవము ఊసిపోక ఏమి కూడా ఈ సృష్టిని సృష్టించలేదు మహాశిలారా. ఆయనకు ఏదో మనల్ని కష్టపెట్టేయాలి, మనల్ని లేకపోతే బాధ పెట్టేసి ఆయన ఆనందపడుతున్నాడు అని చెప్పేసి ఈ సృష్టిని సృష్టించి మన మధ్య ఈ విధమైనటువంటి కష్టాలు నష్టాలు కలుగజేసి ఆయన ఆనందపడుతున్నాడు. ఈ ఎంత మాత్రం కూడా కాదు మహాశిలారా. ఆయన భూమి ఆకాశాలను ఒక సత్యం ఆధారంగా సృష్టించాడు. ఆ సత్యం అంటే ఒక యథార్థము, ఒక నియమితమైనటువంటి నియమావళి. ఆయన నియమించినటువంటి నియమావళి ఆధారంగానే ఉంది. అందుకని చాలా ప్రశాంతంగా ఈ సృష్టి మానవాళికి సేవను అందిస్తుంది. ఈ విషయాన్ని గమనించాలి. మనం ఏదైనా పాడు చేస్తామేమో కానీ సృష్టి ఎప్పుడు కూడా, ప్రకృతి ఎప్పుడు కూడా మనలను ఇది కూడా చేయదు. కొన్ని ప్రకృతి వైపరీత్యాలు ఉంటాయి, అది పరీక్ష నిమిత్తం దైవం ఇస్తాడు, అది వేరే సంగతి. కానీ కొన్ని మనం చేతులారా చేసుకుంటున్నాం కదా. ఏమండి, అడవులు నరికేస్తాము, లేకపోతే గ్యాస్ రకరకాల గ్యాస్ వినియోగం ఎక్కువైపోయి భూమిని తవ్వేసి అందులో ఉన్నటువంటి ఖనిజాలను, నిధులు, నిక్షేపాలను, గ్యాస్ను బయటకు తీసేసి దాన్ని గొల్లు చేసేసి ఇవన్నీ మనం చేసుకుంటున్నాం. ఇవన్నీ కూడా మహాశిలారా, దైవం తెలియజేసే విషయం ఏంటంటే, ఆయన భూమి ఆకాశాలు సత్యంతో పాటు మిమ్మల్ని చాలా అందమైనటువంటి ఆకృతిలో పుట్టించాడు మహాశిలారా. తల్లి గర్భంలో 9 మాసాలను పెంచి పోషించి అందమైనటువంటి శిశువు రూపంలో బయటకు తీస్తుంది ఎవరు అని ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే, ఆయనకు సాటిగా బలహీనమైనటువంటి నికృష్టమైనటువంటి మనిషిని తీసుకొచ్చి ఎంత మాత్రం కూడా నిలబడు. మనిషికి దైవము ఎంత అద్భుతమైన ఆకారంతో మనిషిని తల్లి గర్భం నుండి బయటకు తీశాడో, 9 మాసాలు ఎవరు పెంచి పోషిస్తున్నాడో తెలుసుకున్నట్లయితే, తుచ్చమైనటువంటి తనలాగా పుట్టినటువంటి మనిషిని తీసుకొచ్చి దైవం యొక్క స్థానం ఇవ్వడు. సర్వేజన సుఖనభవంతు. వాక్యోద్దామన అల్హమ్దులిల్లాహి.